కాదు, కొంతైనా ప్రజాస్వామ్యతంగా బాధ్యతగా మెలగాలని ఆ ఎంపీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సత్వాకు సంబంధించి ఏదైతే భూ కేటాయింపులు చేశారో బోగస్ కంపెనీలకి, బినామీల కంపెనీలకి కేవలం దేనికోసం ఇస్తున్నారంటే డైరెక్ట్గా లోకేష్ జేబు నింపడం కోసం. ఎక్కడా కూడా లేదు, చట్టంలో ఎక్కడా కూడా. ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీకి, ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి 1500 రూపాయల భూమి కట్టబెట్టి పప్పు బెల్లాల నిర్మాణ ఖర్చుల కింద 2000 రూపాయలు, ఎస్ఎఫ్టీకి 2000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఏ విధంగా ఇస్తున్నారంటే దాన్ని మనం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఎక్కడా లేదు. గీతం కూడా ఏంటి మా ఇష్టం, లోకేష్ చెప్తా ఉన్నాడు కదా, నా ఇష్టం, నేను రూపాయికైనా ఇస్తాను. అది ఎంత బాధ్యత రాహిత్యంగా అన్నారంటే, మీరు అన్నదే నిజంగా 2000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారంటే మేము ఇస్తామంతే. ఇది అదే సత్వా కంపెనీ 6 నెలల క్రితం హైదరాబాద్లో ఎకరం 174.6 174,60,00,000 రూపాయలు చేసి 8 ఎకరాలు 14 కోట్లు కొన్నాడు సత్వా కంపెనీ. ఆ కంపెనీ కెపాసిటీ అది పూర్తి